గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కల్కి 2'. అయితే ఈ మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కల్కి 2' మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ఈ మూవీతో కూడా ప్రభాస్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది నాగ్ అశ్విన్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశ్విన్ దత్, స్వప్న దత్, ఇంకా ప్రియాంక దత్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు దీపికా పదుకొనే గారు. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. ఈ మూవీ కూడా ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కల్కి 2' మూవీలో నటిస్తున్నారు దీపికా పదుకొనే గారు. చూడాలి ఈ మూవీతో కూడా దీపికా పదుకొనే గారికి ఇంకొక మంచి హిట్ వచ్చి మళ్ళీ ఈమెకి తెలుగులో ఏమన్నా మూవీ ఆఫర్ వస్తే తను నటిస్తుందా లేదా అనేది మనం ఈ 'కల్కి 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దీపికా పదుకొనే గారు మాత్రం నాకు తెలుగులో మూవీ ఆఫర్ వస్తే నేను తప్పకుండా చేస్తాను అని అంటున్నారు. చూడాలి ఈ 'కల్కి 2' మూవీ రిలీజ్ అయ్యాక తనకి తెలుగులో మూవీ ఆఫర్ వస్తే తను నటిస్తుందా లేదా అనేది మనం ఈ 'కల్కి 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ మధ్య ప్రారంభమైంది. ఇంకా ఈ మూవీ షూటింగ్ 20% కూడా అయిపోయింది అని ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు. అయితే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2026లో రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ 'కల్కి 2' మూవీ ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది. అయితే 'కల్కి 2' మూవీ ఉంది కదా, ఈ మూవీ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. అలానే ఈ మూవీలో మనం ఇంకా ఎప్పుడు చూడని కొత్త ఎక్స్పీరియన్స్ని మనం ఈ 'కల్కి 2' మూవీతో చేయవచ్చు అని ప్రొడ్యూసర్ అలానే మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ 'కల్కి 2' మూవీ రిలీజ్ అయ్యాక 'కల్కి 1' కన్నా మంచిగా ఉంటుందా లేదా అనేది. అలానే పార్ట్ 2 మూవీ పార్ట్ 1 కన్నా మంచిగా హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'కల్కి 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.